సోషల్ మీడియాలో ఎక్కడ చూడు ఉప్పల్ బాలు వెళ్తున్నాడు బిగ్ బాస్ కి, ఉప్పల్ బాలు వెళ్తున్నాడు అగ్ని పరీక్ష అని ఒకటే మూత మోగిపోతుంది. సో నిజంగా ఆయన వెళ్తుండా, వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఆయన ఫ్రెండ్ అయిన మన వైజాగ్ సత్య గారితో అయితే తెలుసుకుందాం. ఆయన హలో. సో ఎక్కడ చూడు మొత్తం ఉప్పల్ బాలు హవానే నడుస్తుంది. సో ఉప్పల్ బాలు గారు నిజంగా వెళ్తున్నారా? అఫీషియల్ గా ఏమైనా అనౌన్స్మెంట్ వచ్చిందా? ఆయన పేరైతే వచ్చింది బిగ్ బాస్ 10లో. ఖచ్చితంగా ఆయన వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాగార్జున గారు ఎప్పుడు కూడాను సామాన్యులకే, పేదవాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు. ఆయనకి నిజంగా ఈ సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. గతంలో మనం తీసుకుంటే మన పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ, సామాన్యుడిని బిగ్ బాస్ లో తీసుకుని ఆయన విన్నర్ చేశారు. మొన్నటికి మొన్న ఇంకో కామన్ మ్యాన్ మన పడాల కళ్యాణ్, ఆయన కూడా తీసుకెళ్లారు. ఆయన కూడా విన్నర్ చేశారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఉప్పల్ బాలకి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే అగ్ని పరీక్ష ద్వారా కామన్ మ్యాన్స్ వెళ్తారు. ఉప్పల్ బాల్ ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ కాబట్టి సెలబ్రిటీ హోదాలోనే ఆయన లోపల తీసుకెళ్లాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి ఆయన మీకు ఎప్పుడైనా చెప్పారా? నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఈసారి వెళ్తున్నాను, వెళ్తే ఇలా ఆడతాను, అలా ఏమైనా చెప్పారా? 2016లో అనుకుంటా బిగ్ బాస్ వచ్చింది మనకు కదా, ఇది 10వ 10th టైం. ఆయన 2016 నుంచే కలలు కంటున్నాడు వెళ్ళాలని. 10 ఏండ్ల ఆయన యొక్క కళ ఇది, డ్రీమ్ అన్నమాట. ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే మాత్రం ఈ 2026లో ఆయన కళ నెరవేరాలని కోరుకుంటున్నాను. ఆయన మంచిగా ఎంటర్టైన్ చేస్తారు. బిగ్ బాస్ లోకి వెళ్ళాల్సిన వాళ్ళకి ఉండే అర్హతలు ఏంటంటే హౌస్ కీపింగ్ వర్క్ తెలియాలి, హౌస్ ని చాలా క్లీన్ గా ఉంచుకోవాలి. ఆయన ఆల్రెడీ హౌస్ కీపింగ్ లో చేశాడు కాబట్టి నీట్ గా ఉంచుతాడు. అలాగే వంటలు కూడా మంచిగా వండాలి, కుకింగ్. ఆయన మంచి చెఫ్. నార్త్ ఇండియన్ స్టైల్ కానీ, సౌత్ ఇండియన్ స్టైల్ కానీ, చైనీస్ స్టైల్ కానీ అన్ని బాగానే చేస్తాడు. అలాగే అందరిని ఎంటర్టైన్ చేస్తాడు, లేడీ గెటప్ వేస్తాడు. ప్రతి ఒక్కటి ఉంది. అవసరమైతే మసాజ్ చేయమన్నా అన్ని రకాల మసాజ్, తాయి మసాజ్ చేయమన్నా, గోవా మసాజ్ చేయమన్నా మసాజ్ కూడా చేస్తాడు. సో ఖచ్చితంగా ఆయనకి ఈసారి రావాలని మనం అందరం కోరుకుందాం. సరే, ఇప్పుడు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది నార్మల్ ఆడియన్స్ కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా ఉపయోగం అండి. ఒకప్పుడు ఈ జిమ్ బాయ్ ఉన్నాడు కదా, పవన్, డెమన్ పవన్, ఈ కళ్యాణ్, వీళ్ళందరూ కామన్ మ్యాన్సే కదా. ఈ రోజు వాళ్ళు సెలబ్రిటీలు అయిపోయినారు. సో హోదా వస్తుంది, వాళ్ళ కళ కూడా నెరవేరుతుంది. కాబట్టి కామన్ మ్యాన్ ని సెలబ్రిటీ చేసే ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా బిగ్ బాస్ అని చెప్పుకోవచ్చు. మరి ఈసారి 10 మెంబర్స్ కామన్ మ్యాన్స్, 10 మెంబర్స్ సెలబ్రిటీస్ ఉండబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది ఈ సీజన్? ఈసారి ఇంకా హోరాహోరీగా ఉంటది అనుకో. ఇప్పటి వరకు అయితే హైయెస్ట్ టీఆర్పీ 25 వచ్చింది అనమాట. ఈసారి 30కి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మా ఉప్పల్ బాలు కూడా వెళ్తున్నాడు. ఇంకా చాలా మంది వెళ్తున్నారని టాక్ వచ్చింది, మంగ్లీ గారు వాళ్ళు వీళ్ళు అనేది. ఆగస్ట్ లో అనుకుంటా ఇది బిగ్ బాస్ 10 షూటింగ్ స్టార్ట్ అయ్యేది. సో అందరు కూడా ఆల్ ది బెస్ట్. ఎనీవే నాగార్జున గారు, థ్యాంక్ యూ సో మచ్. కామన్ మ్యాన్ కేటగిరీ కూడా మీరు పెట్టినందుకు నేను చాలా సంతోషం.